హాయ్ అండి అందరికీ. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఈరోజు 2 విషయాల గురించి మళ్ళీ వీడియో పెట్టాల్సొస్తుంది. ఒకటొచ్చేసి వీడు కొత్త నాటకం ఆడుతుండు. నిన్నేం చేశాడు, ఒక వీడియో పెట్టేసి హెయిర్ ఆయిల్ గురించి, హ్మ్. అంటే నెత్తికి పెట్టుకునే నూనె గురించి వీడు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుండు. దానికోసం వీడు తీసుకున్నది అక్షరాల రూ. 60,000. రూ. 60,000 తీసుకున్న వీడు నెత్తి పెరుగుతుందని చెప్పేసి చెప్తుండు. నీ మాటలు నమ్మి ఎవరైనా అమాయకులు మోసపోతారా వెధవ. వాడు ఏదో డబ్బుల కోసం ఏదో ఉట్టి ఆయిల్ ఏమేమో కలిపేసి ఆకులు అలములు కలిపేసి వేస్తుండు. దానివల్ల జుట్టు రాదు పోదు. తెలుసా నీకు ఆ విషయం? జుట్టు ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో? జుట్టు పోయేది వచ్చేది ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. అంటే జన్యుపరంగా వాళ్ళ వంశపరంగా వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ వల్ల వస్తుంది అన్నట్టు హెయిర్. ప్రోటీన్ మంచిగా తీసుకుంటే జుట్టు ఊడదు, ప్లస్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది నువ్వు నూనె పెట్టుకొని అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని చెప్పేసి జనాన్ని మోసం చేస్తున్నావు. ఎందుకురా నీకు ఇది? డబ్బు కోసం ఏదైనా తింటావా? గడ్డైనా తింటావా నువ్వు? సిగ్గు ఎగ్గు ఏమి ఉండదా నీకు ఇంకా? దానికి ఒక వీడియో పెట్టేసినావు మొత్తం. వాడు పెట్టడం, వాడు జుట్టు చూపించడం, వాడు పెట్టడం. అదంటే అరచేతులకు రాసుకోవద్దంట. అరచేతులకు రాసుకుంటే అరచేతులకు కూడా ఎంట్రికలు వస్తాయంట. వాడు చెప్పడం నువ్వు వినడం. వెదవా, బుద్ధి ఉంది అసలు నీకు కొంచెమన్నా? ఇక తర్వాత ఇంకా 2వ వీడియో పెట్టిండు ఈరోజు. ఏం వీడియో పెట్టిండు ఆ వీడియోలో? కడుపు అయింది, కడుపు ఇప్పుడు మేము వద్దనుకుంటున్నాం, తీసేపించుకుంటున్నాం అంటావు. అంటే ఒక హత్య చేస్తున్నావు నువ్వు, ఒక హంతకుడిగా మారిపోయినావు నువ్వు. అంతే కదా ఇప్పుడు? ఎందుకు నీకు ఇవి అవసరమా? జనానికి చెప్పడం ఎందుకు? అసలు ఏది లేదు. వీడు చెప్పేది మొత్తం అబద్ధం, మొత్తం అబద్ధం. వీడు ఇలా చెప్తాడని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. మీరందరూ చేసినట్టే కామెంట్స్. వీడు ఖచ్చితంగా కొత్త నాటకానికి మళ్ళీ తెర తీసుకొని వచ్చేసిండు. ఎందుకంటే వీడు బతికే నాటకం కదా, నాటకాల బతుకు కదా మొత్తం. తీసుకొని వచ్చేసి మేము వద్దనుకుంటున్నాం అంటే ఏంది? చంపేస్తా అని చెప్పేసి చెప్తున్నాం ఇండైరెక్ట్గా. అంతేనా? ఇంకేం చెప్తున్నావు? ఎంతోమందికి అసలు లేనే లేరు, మాకు ఉన్నారని చెప్పేసి గర్వంగా చెప్తున్నావు మళ్ళీ. వాళ్ళ గురించి నీకెందుకురా వెధవ? నీకెందుకు వాళ్ళ గురించి? నీది నువ్వు చూసుకోరాదు? నీది నువ్వు చూసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అబద్ధాలు మోసాలతో వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకోవడానికి? ఆ డబ్బులు ఉండవురా. నువ్వు ఎంత సంపాదించుకున్నా ఉండవు ఆ డబ్బులు. ఎందుకంటే నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం, మోసం, నాటకం. నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా. పిల్లలకు 2 ఏళ్ళంట, కడుపు 3 ఏళ్ళంట. అసలు ఎవరైనా నమ్మశక్యానికి ఉంటుంది అసలుకి? బుద్ధున్నోడు ఎవరైనా చెప్తే నమ్ముతారు అసలుకి? ఈనేవాళ్ళు అని చెప్పేసి ఏదైనా చెప్తే చాలు నేను ఏదైనా వింటారని చెప్పేసి అనేటటువంటి ఒక దాంతో నువ్వు వీడియోలు పెట్టి జనాల మీదకి వదిలేసి చూస్తే చూడండి లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో నువ్వు వదిలేస్తున్నావు అలాగా. ఎందుకు చెప్పిదంతా అవసరమా? దేనికి? పోనీ జనం ఏదైనా అభిప్రాయం చెప్తారేమంటే నువ్వు కింద కామెంట్స్ బంద్ చేసుకున్నావు. బంద్ చేసుకున్నా కానీ చాలామంది చెప్తారంట వద్దు 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 అని చెప్తారంట. చాలామంది చెప్తారు కాబట్టి నేను తీసేపిస్తున్నా అని చెప్తున్నావు. ఎందుకు ఈ నాటకం? నువ్వు వీడియో కోసం ఆ రోజు ఒక నాటకం ఆడినావు. మళ్ళీ ఆ నాటకాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఒక 3 వీడియోలు చేసేసి మళ్ళీ అట్లా కూడా సంపాదించుకుంటున్నావు డబ్బు అన్నట్టు. ఎన్ని రోజులు నీ బతుకు? ఇంతేనా నీ బతుకింగా? నువ్వు వీడియోలు చేస్తా అంటే చెయ్యి. నువ్వు రాళ్ళు కొడుతున్నావు కదా, ఆ వీడియోలు చెయ్యి. నువ్వు గ్రానైట్లు కొడుతుంటున్నావు కదా, ఆ వీడియోలు చెయ్యి. కూలివాడు అంటున్నావు కదా, కూలి పని చేసేటప్పుడు వీడియోలు చెయ్యి. అది చేయకుండా నెత్తి పెరుగుతుంది, జుట్టుకు ఈ ఆయిల్ వాడండి, ఈ ఆకులు వాడండి అని చెప్పేసి నువ్వెవడు చెప్పడానికి? అసలుకి తెలియదా? మాకెవరికి తెలియదా? నువ్వే చెప్పాలి. ఇంకా నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి ఇంకా మేమందరం. అయినా నీకు ఒకవేళ సీక్రెట్ ఏదైనా పర్సనల్ ప్రెగ్నెంట్ అవన్నీ మాకెందుకు చెప్పు? నువ్వు ఇంట్లో 4 గోడల మధ్యలో చూసుకునే విషయాలన్నీ బజారు తెచ్చేసి బజార్లో పెట్టేసి చావండి చూడండి అని చెప్పేసి జనం మీదకి వదులుతున్నావు. అంతే కదా నువ్వు చేసే పని? ఇంకేమైనా ఉందో నువ్వు చేసేది? ఇది ఒక్కటే కదా. జనం మీదకి వదలాలి, ఏదో విధంగా డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళే చూస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం నీకు, విపరీతమైన నమ్మకం జనం మీద. పోనీ ఎవరైనా తిట్టినా కానీ తిట్టడానికి కామెంట్స్ కూడా ఎట్లా ఆఫ్ చేసినాంలే, తిడితే వాళ్ళు తిట్టుకొని నాకేంది, నన్ను కాదు కదా తిట్టేది అన్నట్టు ఉండిపోతున్నాం అన్నట్టు. ఇకపోతే ఈరోజు వీడియో నిన్న వీడియో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అసలుకి? లేదు. మళ్ళీ షార్ట్స్లలో వచ్చేసి బిగ్ బాస్కి పోతా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతా అని చెప్తున్నావు. దేనికోసం రా విధవా?